Dear friends, I am Manohar, author of the book Amruta English Speaking Course, which is the most popular book for spoken English and which is also being acclaimed as the best book ever produced on spoken English. Coming to the point, as you all know well, today English language has become a part and parcel of our culture. A good commanding over the English language is quite essential for the development of our career. It is true that the art of speaking in English will be considered as a great asset to a person. It is also true and an established fact that today English language is being treated as the language of the educated people in the society. Not only that, today English language is enjoying a royal status everywhere. It shows the importance of the English language in the present day society. The people also have rightly understood the importance and greatness of the English language. ఇంగ్లీష్ లాంగ్వేజ్ యొక్క ఇంపార్టెన్స్ని అందరూ గ్రహించబట్టే ఈ రోజుల్లో స్టూడెంట్స్ మొదలుకొని ఎంప్లాయీస్, బిజినెస్ మెన్, ఆఖరికి హౌస్ వైఫ్స్ కూడా ఇంగ్లీష్ నేర్చుకోవడం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ, ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ యొక్క ఇంపార్టెన్స్ని అందరూ గ్రహించారు, కానీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ పట్ల ఇప్పటికీ చాలామందికి ఉన్న అభిప్రాయం ఏమిటంటే ఇంగ్లీష్ అనేది చాలా డిఫికల్ట్ లాంగ్వేజ్ అని, ఎంతో కాలం నేర్చుకుంటేనే కానీ ఇంగ్లీష్ రాదని, ఇంగ్లీష్ మాట్లాడాలంటే ఎంతో వొకాబులరీ తెలిసి ఉండాలని, గ్రామర్ అంతా బాగా వచ్చి ఉండాలని ఇలా చాలా అనుకుంటూ ఉంటారు. బట్ ఇట్స్ నాట్ అట్ ఆల్ ట్రూ. ఇన్ ఫ్యాక్ట్ English is not a difficult language. As a matter of fact, it's a very easy language to learn. ఇంగ్లీష్ ఎంత ఈజీగా నేర్చుకోవచ్చు అంటే కేవలం 300 సింపుల్ వెబ్స్తో 4 చాప్టర్స్ ఆఫ్ గ్రామర్తో ఇంగ్లీష్ భాషలో మనం చక్కగా మాట్లాడవచ్చు. సింపుల్ ఇంగ్లీష్లో మాట్లాడడానికి ఇంగ్లీష్లో ఉన్నటువంటి వేల కొద్ది వొకాబులరీతో మీకైతే పనిలే. మీకు ఆల్రెడీ తెలిసి ఉన్నటువంటి లెర్న్, LEARN, లెర్న్, స్పీక్, రీడ్, రైట్, కమ్, గో, గివ్, టేక్, మీట్, సీ, సింగ్, ఇన్వైట్, రిక్వెస్ట్, ఇటువంటి ఆల్రెడీ మీకు తెలిసి ఉన్నటువంటి కేవలము సుమారుగా 300 సింపుల్ వెబ్స్తో ఇంగ్లీష్ భాషలో చక్కగా మాట్లాడవచ్చు. మన అభిప్రాయాల్ని, భావాల్ని క్లియర్గా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఇక గ్రామర్ విషయానికి వచ్చినట్లయితే ఇంగ్లీష్ గ్రామర్లో చాలా చాప్టర్స్ ఉన్నప్పటికీ కేవలం 4 చాప్టర్స్ని ఇచ్చేస్తూ మనం ఇంగ్లీష్లో పర్ఫెక్ట్గా మాట్లాడచ్చు.
ఆ 4 చాప్టర్స్ ఏమిటంటే ద ఫస్ట్ వన్ స్ట్రక్చర్స్, సెకండ్ వన్ tenses, the third one active voice, passive voice, and the fourth one is direct speech, indirect speech. By using these 4 chapters of grammar and a vocabulary of 300 simple verbs, we can easily speak in English and we can effectively express all our feelings and all our views in English. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, కేవలం 4 చాప్టర్స్ ఆఫ్ గ్రామర్ని యూజ్ చేస్తూ మనం ఇంగ్లీష్లో పర్ఫెక్ట్గా మాట్లాడవచ్చు, ఫ్లూయెంట్గా కూడా మాట్లాడవచ్చు. స్పోకెన్ ఇంగ్లీష్కి సంబంధించి మీరు తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయం ఇదే. బై యూజింగ్ దీస్ 4 చాప్టర్స్ ఆఫ్ గ్రామర్ ఓన్లీ వీ కెన్ ఫ్లూయెంట్లీ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, రైట్. ఈ 4 చాప్టర్స్లో ఫస్ట్ చాప్టర్ ఏమిటంటే స్ట్రక్చర్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి చూసారుగా, వీటిని స్ట్రక్చర్స్ అని అంటాం. ఈ స్ట్రక్చర్స్లో 11 ప్యాటర్న్స్ ఉన్నాయి, 11 ప్యాటర్న్స్ ఉంటాయి, అంటే 11 స్ట్రక్చర్స్ అన్నమాట. ఆ 11 స్ట్రక్చర్స్ ఏమిటంటే ద ఫస్ట్ వన్ హ్యావ్ టు, the second one don't have to, and the third one must or should. Number 4 should not. Number 5 can. 6 cannot or can't. 7 could. 8 could not. 9 want to. 10 wanted to, and the last one is don't want to. అయితే ఈ 11 స్ట్రక్చర్స్కి ఉన్న ఇంపార్టెన్స్ ఏమిటంటే మనం ఇంగ్లీష్లో మాట్లాడే మొత్తం మాటల్లో అబౌట్ 40% ఆఫ్ ది డైలాగ్స్ని కేవలం ఈ 11 స్ట్రక్చర్స్ని యూజ్ చేస్తూ మనం మాట్లాడచ్చు. ఈ 11 స్ట్రక్చర్స్కి అంత ఇంపార్టెన్స్ ఉందన్నమాట. అయితే ఈ 11 స్ట్రక్చర్స్లో ఒక్కొక్క దానికి ఒక రూల్ ఉంది. అంటే ఏ స్ట్రక్చర్తో ఎటువంటి మాటలు మాట్లాడాలి అనేదన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యావ్ టు స్ట్రక్చర్ గురించి ఇప్పుడు నేర్చుకుందాం. అంటే హ్యావ్ టు స్ట్రక్చర్తో ఎటువంటి మాటలు మాట్లాడాలి, ఈ హ్యావ్ టు స్ట్రక్చర్తో సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా చేయాలి అనేది నేర్చుకుందాం. ఈ హ్యావ్ టు స్ట్రక్చర్తో ఎటువంటి మాటలు మాట్లాడాలంటే చేయాల్సి ఉన్న పనులు అంటే చేయవలసి ఉన్న పనుల్ని హ్యావ్ టు స్ట్రక్చర్లో మనం మాట్లాడతాం. చేయవలసి ఉన్న పనులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను మార్కెట్కి వెళ్ళాలి అనే సెంటెన్స్ తీసుకుందాం. నేను మార్కెట్కి వెళ్ళాలి అనే సెంటెన్స్లో వెళ్ళాలి అనేది చేయవలసి ఉన్న ఒక పనిని తెలియజేస్తుంది. అలానే నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలి ఈ సెంటెన్స్లో నేర్చుకోవాలి అనేది చేయవలసి ఉన్న ఒక పనిని తెలియజేస్తుంది. అదేవిధంగా నువ్వు ఇక్కడికి రావాలి అనే సెంటెన్స్లో రావాలి అనేది చేయవలసి ఉన్న ఒక పనిని తెలియజేస్తుంది. అలానే నేను నీతో మాట్లాడాలి అనే సెంటెన్స్లో మాట్లాడాలి అనేది చేయవలసి ఉన్న ఒక పనిని తెలియజేస్తుంది. అలానే మనం వాళ్ళను కలవాలి అనే సెంటెన్స్లో కలవాలి అనేది చేయవలసి ఉన్న ఒక పనిని తెలియజేస్తుంది. సో ఇటువంటి చేయవలసి ఉన్న పనుల్ని ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే హ్యావ్ టు స్ట్రక్చర్తో మాత్రమే మనం మాట్లాడాలి. అర్థమైంది కదా? సో ఇటువంటి చేయవలసి ఉన్న పనుల్ని
ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే హ్యావ్ టు స్ట్రక్చర్తో మాట్లాడాలి. ఇప్పుడు నేను మార్కెట్కి వెళ్ళాలి అనే సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా ఫామ్ చేయాలో చూద్దాం. ఓకే, రైట్. లుక్ హియర్, ఆల్ ఆఫ్ యూ లుక్ ఎట్ ద బోర్డ్ వన్స్ నో. లుక్ హియర్, నేను మార్కెట్కి వెళ్ళాలి, ఇది ఫస్ట్ సెంటెన్స్. దీనిని ఇంగ్లీష్లో ఎలా ఫామ్ చేయాలి, సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. అయితే ఇంగ్లీష్లో ఏ సెంటెన్స్ అయినా కూడా సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది. ఏ సెంటెన్స్ అయినా సాధారణంగా సబ్జెక్ట్తో స్టార్ట్ చేస్తాం. సబ్జెక్ట్ అంటే ఏమిటంటే ఎవరిని గురించి అయితే మాట్లాడుతున్నామో వాళ్ళని గురించి తెలియజేసే పదాన్ని సబ్జెక్ట్ అని అంటాం. ఇక్కడ నేను మార్కెట్కి వెళ్ళాలి అనే సెంటెన్స్లో నేను అనే వాడి గురించి మాట్లాడుతున్నాం. అంటే నేను అనేది సబ్జెక్ట్ అన్నమాట. నేను అనడానికి ఐ అని అంటామని మీ అందరికీ తెలుసు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ యూజ్ చేస్తాము. సో ఐ యూజ్ చేస్తాము. ఇక్కడ సబ్జెక్ట్ తర్వాత హ్యావ్ టు అప్లై చేయాలి. సో హ్యావ్ టు యూజ్ చేస్తాం. హ్యావ్ టు తర్వాత ఏం చేస్తామంటే మెయిన్ వెర్బ్ యూజ్ చేయాలి. మెయిన్ వెర్బ్. వెర్బ్ అంటే ఏమిటంటే చేసే పనిని తెలియజేసే పదాన్నే వెర్బ్ అని అంటాం. ఇక్కడ నేను మార్కెట్కి వెళ్ళాలి అనే సెంటెన్స్లో వెళ్ళాలి అనేది వెర్బ్. వెళ్ళడం అనే దానికి ఇంగ్లీష్లో గో అని అంటాం, జీవో గో. అయితే ఇంగ్లీష్లో ప్రతి వెర్బ్కి 3 మెయిన్ ఫామ్స్ ఉంటాయి. అంటే ప్రజెంట్ టెన్స్ అని, పాస్ట్ టెన్స్ అని, పాస్ట్ పార్టిసిపల్ అని చెప్పి 3 ఫామ్స్ ఉంటాయి. వీటినే అందరికీ అర్థమయ్యేలా మరోలా చెప్పాలి అంటే వెర్బ్ 1, వెర్బ్ 2, వెర్బ్ 3 అని చెప్పుకోవచ్చు మనం. అంటే గో, వెంట్, గాన్లో గో అనేది వెర్బ్ 1, వెర్బ్ 2 వెంట్, వెర్బ్ 3 గాన్. అయితే ఈ 11 స్ట్రక్చర్స్కి సంబంధించినటువంటి ఒక రూల్ ఏమిటంటే ఈ స్ట్రక్చర్స్ అన్నింటిలో కూడా వెర్బ్ 1 మాత్రమే ఎప్పుడు అప్లై చేయాలి, వెర్బ్ 1 మాత్రమే. సో గో, వెంట్, గాన్లో వెర్బ్ 1 అయినటువంటి గోని యూజ్ చేయాలి. సో ఇక్కడ గో యూజ్ చేసాం. ఇప్పుడు సెంటెన్స్ ఎంతవరకు ఫామ్ అయిందంటే ఐ హ్యావ్ టు గో, ఐ హ్యావ్ టు గో, ఐ హ్యావ్ టు గో వరకు ఫామ్ అయింది. ఐ హ్యావ్ టు గో అంటే అర్థం ఏంటి? నేను వెళ్ళాలి, నేను వెళ్ళాలి. ఇది మనకు క్లియర్గా తెలియాల్సిన విషయం, తెలుసుకోవాల్సిన విషయం ఇదే. ఐ హ్యావ్ టు గో అంటే మనకు తెలుగులో క్లియర్గా మీనింగ్ తెలిసి ఉండాలి. ఐ హ్యావ్ టు గో అంటే నేను వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? మార్కెట్కి, మార్కెట్కి. సో మార్కెట్కి అని అనడానికి టు మార్కెట్ అని అంటాము, టు మార్కెట్. కాబట్టి ఇక్కడ టు మార్కెట్ యూజ్ చేస్తాం. సో ఇప్పుడు కంప్లీట్ సెంటెన్స్ ఏమైందంటే ఐ హ్యావ్ టు గో టు మార్కెట్, ఐ హ్యావ్ టు గో టు మార్కెట్. ఐ హ్యావ్ టు గో టు మార్కెట్ అంటే అర్థం ఏమిటంటే నేను మార్కెట్కి వెళ్ళాలి. సో ఇప్పుడు చెప్పండి, నేను మార్కెట్కి వెళ్ళాలి, నేను మార్కెట్కి వెళ్ళాలి. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో మాట్లాడాలంటే ఎలా మాట్లాడాలి? ఎలా చెప్తారు మీరు? ఎలా మాట్లాడతారు? ఐ హ్యావ్ టు గో టు మార్కెట్. సే ఆఫ్టర్ మీ ఆల్ ఆఫ్ యూ సే ఆఫ్టర్ మీ. మీరు కూడా నాతో పాటు చెప్పండి. ఆల్ ఆఫ్ యూ సే ఆఫ్టర్ మీ. ఐ హ్యావ్ టు గో టు మార్కెట్, ఐ హ్యావ్ టు గో టు మార్కెట్. హ్యావ్ యూ అండర్స్టూడ్? ఓకే, ఇంకా కేర్ఫుల్గా వినండి. ఇప్పుడు నేను మార్కెట్కి వెళ్ళాలి అనే సెంటెన్స్ ఇంగ్లీష్లో ఏమన్నాము? ఐ హ్యావ్ టు గో టు మార్కెట్, ఐ హ్యావ్ టు గో టు మార్కెట్. మరి మనం మార్కెట్కి వెళ్ళాలి అని చెప్పడానికి వీ హ్యావ్ టు గో టు మార్కెట్, వీ హ్యావ్ టు గో టు మార్కెట్. అలానే నువ్వు మార్కెట్కి వెళ్ళాలి, నువ్వు మార్కెట్కి వెళ్ళాలి. దీన్ని ఎలా చెప్తాము? యూ హ్యావ్ టు గో టు మార్కెట్, యూ హ్యావ్ టు గో టు మార్కెట్. అలానే వాళ్ళు మార్కెట్కి వెళ్ళాలి. దే హ్యావ్ టు గో టు మార్కెట్, దే హ్యావ్ టు గో టు మార్కెట్. లుక్ హియర్, ఐ హ్యావ్ టు గో టు మార్కెట్,
we have to go to market, you have to go to market, they have to go to market. I, we, you, they. ఈ 4 సబ్జెక్ట్స్తో హ్యావ్ టు అప్లై చేస్తాం. లుక్ హియర్, ఐ, వి, యు, దే. ఈ 4 సబ్జెక్ట్స్తో హ్యావ్ టు అప్లై చేస్తాం. ఇక్కడ తెలుసుకోవలసిన మరొక విషయం ఏమిటంటే, మనం ఇంగ్లీష్లో ఏ మాట మాట్లాడినా కూడా 7 సబ్జెక్ట్స్తో మాట్లాడతాం. ఏ మాట అయినా కూడా 7 సబ్జెక్ట్స్తో మాట్లాడతాం. ఆ 7 సబ్జెక్ట్స్ ఏమిటంటే ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. ఇవి 7 సబ్జెక్ట్స్. మనం ఏ మాట మాట్లాడాలన్నా కూడా ఇంగ్లీష్లో ఈ 7 సబ్జెక్ట్స్తోనే మాట్లాడతాము. ఫస్ట్ 4 సబ్జెక్ట్స్ అయినటువంటి ఐ, వి, యు, దే, ఈ 4 సబ్జెక్ట్స్తో హ్యావ్ టు అప్లై చేస్తాం. హ్యావ్ టు. కానీ రిమైనింగ్ 3 సబ్జెక్ట్స్ అయినటువంటి హీ, షీ, ఇట్, వీటికి మాత్రము హ్యావ్ టుకు బదులుగా హ్యాస్ టు, హెచ్ఏఎస్, హ్యాస్ టు అప్లై చేయాలి. అంటే అతను మార్కెట్కి వెళ్ళాలి అని చెప్పడానికి హీ హ్యాస్ టు గో టు మార్కెట్ అని చెప్పాలి. హీ హ్యాస్ టు గో టు మార్కెట్. అలానే ఆమె మార్కెట్కి వెళ్ళాలి అని చెప్పడానికి షీ హ్యాస్ టు గో టు మార్కెట్ అని చెప్పాలి. అర్థమైంది కదా? హ్యావ్ యూ అండర్స్టూడ్? ఓకే. ఇప్పుడు మరో సెంటెన్స్ చూద్దాం. ఈ సెంటెన్స్ ఏమిటంటే, నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలి. ఈ సెంటెన్స్లో నేర్చుకోవాలి అనేది వెర్బ్. నేర్చుకోవడాన్ని లెర్న్ అని అంటాము. సో ఐ హ్యావ్ టు లెర్న్. ఐ హ్యావ్ టు లెర్న్ అంటే అర్థం ఏంటి? నేను నేర్చుకోవాలి. ఏమి నేర్చుకోవాలి? ఇంగ్లీష్. సో ఐ హ్యావ్ టు లెర్న్ అనే దానికి ఇంగ్లీష్ అనే వర్డ్ని యాడ్ చేస్తాము. సో నౌ ద కంప్లీట్ సెంటెన్స్ ఈజ్ ఐ హ్యావ్ టు లెర్న్ ఇంగ్లీష్. మీరు కూడా నాతో పాటు చెప్పండి. యూ ఆల్సో హ్యావ్ టు సే ఆఫ్టర్ మీ. ఓకే. నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనే సెంటెన్స్ని ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే ఎలా చెప్పాలి? ఐ హ్యావ్ టు లెర్న్ ఇంగ్లీష్. మరి నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనడానికి ఐ హ్యావ్ టు లెర్న్ ఇంగ్లీష్ అన్నాము. మరి మనం ఇంగ్లీష్ నేర్చుకోవాలి, వీ హ్యావ్ టు లెర్న్ ఇంగ్లీష్. అలానే అతను ఇంగ్లీష్ నేర్చుకోవాలి. దీనికి ఇంతకుముందు చెప్పినట్టుగా హ్యావ్ టు ఇచ్చేయకూడదు. హీ, షీ, ఇటుతో హ్యాస్ టు అప్లై చేయాలని ఆల్రెడీ తెలుసుకున్నాం కదా. సో అతను ఇంగ్లీష్ నేర్చుకోవాలని చెప్పడానికి హీ హ్యాస్ టు లెర్న్ ఇంగ్లీష్ అని చెప్పాలి. ఎలా చెప్పాలి? హీ హ్యాస్ టు లెర్న్ ఇంగ్లీష్. అలానే ఆమె ఇంగ్లీష్ నేర్చుకోవాలి అని చెప్పడానికి కూడా షీ హ్యాస్ టు లెర్న్ ఇంగ్లీష్. అర్థమైంది కదా? రైట్. ఇప్పుడు మరో సెంటెన్స్ చూద్దాం. ఈ సెంటెన్స్ ఏమిటంటే, నువ్వు ఇక్కడికి రావాలి. లుక్ హియర్. దీన్ని ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలంటే యూ హ్యావ్ టు కమ్ హియర్, ఇలా మాట్లాడాలి. అయితే పొరపాటును కూడా ఈ సెంటెన్స్ని యూ హ్యావ్ టు కమ్ టు హియర్ అని మాత్రం మాట్లాడకూడదు. యూ హ్యావ్ టు కమ్ టు హియర్ అని మాత్రం మాట్లాడకూడదు. కొంతమంది ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు మాట్లాడకూడదు అంటే, ఇలా ఇంగ్లీష్లో హియర్కి, దేర్కి ముందు టు అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయకూడదు. సో ద రైట్ సెంటెన్స్ ఈజ్ యూ హ్యావ్ టు కమ్ హియర్. అర్థమైంది కదా? సో నువ్వు ఇక్కడికి రావాలి అని చెప్పడానికి ఎలా మాట్లాడాలి? యూ హ్యావ్ టు కమ్ హియర్. అలానే నేను అక్కడికి వెళ్ళాలి అని చెప్పడానికి ఐ హ్యావ్ టు గో దేర్ అని మాట్లాడాలి తప్ప ఐ హ్యావ్ టు గో టు దేర్ అని మాట్లాడకూడదు. సో ద రైట్ సెంటెన్స్ ఈస్ ఐ హ్యావ్ టు గో దేర్. నేను అక్కడికి వెళ్ళాలి అని చెప్పడానికి
ఐ హ్యావ్ టు గో దేర్, ఐ హ్యావ్ టు గో దేర్. అర్థమైంది కదా. ఇప్పుడు మరొక సెంటెన్స్ చూద్దాం. ఆ సెంటెన్స్ ఏమిటంటే, నేను నీతో మాట్లాడాలి, నేను నీతో మాట్లాడాలి. దీన్ని ఎలా మాట్లాడతామంటే, ఐ హ్యావ్ టు టాక్ టు యూ, ఐ హ్యావ్ టు టాక్ టు యూ. ఈ సెంటెన్స్ ఫార్మేషన్ అంతా ఎలా జరిగిందో ఆల్రెడీ మీకు తెలుసు, ఆల్రెడీ నేర్చుకున్నారు కదా. సో ఇట్స్ వెరీ సింపుల్. నేను నీతో మాట్లాడాలి, ఐ హ్యావ్ టు టాక్ టు యూ. టాక్ టు యూ అని యూజ్ చేయాలి. ఐ హ్యావ్ టు టాక్ టు యూ. నాతో పాటు చెప్పండి, ఐ హ్యావ్ టు టాక్ టు యూ, ఐ హ్యావ్ టు టాక్ టు యూ. ఇప్పుడు మీరు ఒక విషయము క్లియర్గా నేను మళ్ళీ రిపీట్ చేసిన మళ్ళీ మీకు చెప్తున్నాను. టు మేక్ యూ ఆల్ క్లియర్లీ అండర్స్టాండ్ అబౌట్ ది స్ట్రక్చర్ హ్యావ్ టు, I would like to say the same thing whatever actually I have explained in the beginning. ఇదేమిటంటే, ఎప్పటికీ మీకు అర్థమై ఉంటుంది, చేయవలసి ఉన్న పనుల్ని మాట్లాడాలి అంటే ఇంగ్లీష్లో హ్యావ్ టు స్ట్రక్చర్తో మాత్రమే మాట్లాడాలి. అంటే హ్యావ్ టు స్ట్రక్చర్ని యూజ్ చేసి ఎటువంటి మాటలు మాట్లాడాలి? చేయవలసి ఉన్న పనుల్ని ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే హ్యావ్ టు స్ట్రక్చర్ని మనము యూజ్ చేస్తామన్నమాట. క్లియర్గా అర్థమైంది కదా. రైట్. ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చేసిన విధంగా ఈ హ్యావ్ టు స్ట్రక్చర్లో మరికొన్ని సెంటెన్సెస్ని, ఈ హ్యావ్ టు స్ట్రక్చర్తో మాట్లాడే మరికొన్ని సెంటెన్సెస్ని మీరు ఇంగ్లీష్లో ప్రాక్టీస్ చేయండి. ఓకే, గో అహెడ్. Now we are going to learn another structure. ఈ స్ట్రక్చర్ ఏమిటంటే, all of you look at the board, don't have to. ఈ don't have to అనే స్ట్రక్చర్తో ఎటువంటి మాటలు మాట్లాడాలి అంటే, ఈ don't have to అనే స్ట్రక్చర్తో ఎటువంటి మాటలు మాట్లాడాలి అంటే, చేయాల్సిన అవసరం లేని పనులు. ఇందాక మనం చెప్పుకున్నటువంటి హ్యావ్ టు స్ట్రక్చర్కి నెగిటివే ఈ డోంట్ హ్యావ్ టు. అంటే హ్యావ్ టుకి ఆపోజిట్ డోంట్ హ్యావ్ టు అన్నమాట. చేయవలసి ఉన్న పనుల్ని హ్యావ్ టు స్ట్రక్చర్తో మాట్లాడితే, చేయాల్సిన అవసరం లేని పనుల్ని డోంట్ హ్యావ్ టు స్ట్రక్చర్తో మాట్లాడతాము. ఫర్ ఎగ్జాంపుల్, నేను అక్కడికి వెళ్ళాలి అనడానికి ఐ హ్యావ్ టు గో దేర్ అని మాట్లాడతామని ఆల్రెడీ మీరు తెలుసుకున్నారు. అలానే నేను అక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు అని చెప్పడానికి ఐ డోంట్ హ్యావ్ టు గో దేర్ అని చెప్పాలి. ఐ డోంట్ హ్యావ్ టు గో దేర్. నేను అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ మాటని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలంటే, ఐ డోంట్ హ్యావ్ టు గో దేర్, ఐ డోంట్ హ్యావ్ టు గో దేర్. లుక్ హియర్, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఐ డోంట్ హ్యావ్ టు గో దేర్. మరి మనము అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. దీన్ని ఎలా చెప్పాలి? వి డోంట్ హ్యావ్ టు గో దేర్. మరి నువ్వు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, దీనిని యూ డోంట్ హ్యావ్ టు గో దేర్ అని చెప్తాము. యూ డోంట్ హ్యావ్ టు గో దేర్. అలానే వాళ్ళు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. దే డోంట్ హ్యావ్ టు గో దేర్. దే డోంట్ హ్యావ్ టు గో దేర్. అంటే ఐ డోంట్ హ్యావ్ టు గో దేర్, వీ డోంట్ హ్యావ్ టు గో దేర్, యూ డోంట్ హ్యావ్ టు గో దేర్, దే డోంట్ హ్యావ్ టు గో దేర్. ఐ, వీ, యూ, దే, ఈ 4 సబ్జెక్ట్స్తో డోంట్ హ్యావ్ టు యూజ్ చేస్తాము. మరి రిమైనింగ్ 3 సబ్జెక్ట్స్ అయినటువంటి హీ, షీ, ఇట్తో డజంట్ హ్యావ్ టు అప్లై చేస్తాము. అంటే అతను మార్కెట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ మాటను చెప్పడానికి ఇంగ్లీష్లో హీ డజంట్ హ్యావ్ టు, నాట్ డోంట్ హ్యావ్ టు, హీ డజంట్ హ్యావ్ టు గో టు మార్కెట్ అని చెప్పాలి. ఎలా చెప్పాలి? హీ డజ్